बिरजू काम किधर पहुंचा रे? సార్ 2 రోజుల్లో ఆ అమ్మాయిని కిడ్నాప్ చేసి తీసుకొస్తాం. अरे इधर कस्टमर वेट कर रहा रे. तुम्हारा काम जल्दी हो आया तो हमको अच्छा होता रे. ఓకే సార్, ఎల్లుండి నైట్కి అంతా కంప్లీట్ చేసి నెక్స్ట్ డే మార్నింగ్ మీ దగ్గర ఉంటాం సార్. एक दिन पहले काम खत्म हो जाना. ఓకే సార్, ఐ విల్ ట్రై. हेलो 2 दिन में అరే ఇంటి నుంచి బ్యాగ్ బయటికి ఎలా తీసుకురావాలి? హలో, ఎక్కడున్నావే? బ్యాగ్ బయటికి తెచ్చావా లేదా? మనం అనుకున్నట్టే బ్యాగ్ బయటికి తెచ్చేస్తే మనం ఈజీగా బయటికి వెళ్ళిపోవచ్చు. తెచ్చావా లేదా? లేదురా, ఇంట్లో అందరూ ఉన్నారు, భయంగా ఉంది. లేచిపోవడానికి సలహా ఇచ్చినప్పుడు లేదే ఈ భయం. నేనేమైనా ఇంతకుముందు చేశానా తెలియడానికి? మరి నేనేమైనా చేశానా? నాకెందుకు భయం వేయడం లేదు? మీరు మొగాలు కదరా, దేనికైనా తెగిస్తారు. తెగిస్తాం. మేము తెగించే వరకు మీరు మా తలకాయలు తింటారు కదా. ఓకేరా బాబు, మీరే గ్రేట్. కానీ ఎంతవరకు వచ్చావు? ఇప్పుడే వచ్చా. ఎవరు వస్తున్నట్టున్నారు, నేను మళ్ళీ కాల్ చేస్తాను. ఈ అమ్మాయిలు ఉన్నారే. చెప్పరా. ఎక్కడున్నావురా? టైం అవుతుంది. మీ ఇంటి దగ్గరే ఉన్నారా? మరి వచ్చి బ్యాగ్ తీసుకెళ్ళు. వస్తున్నా. నువ్వు రెడీనా? నేను రెడీరా. నువ్వేంటి ఇంత లేటు? రాత్రి తాగింది దిగలేదురా. మెలకు వచ్చేసరికి లేట్ అయింది, అందుకే నేను లేట్ అయ్యాను. నీకోసం చాలాసేపు నుంచి వెయిట్ చేస్తున్నా. సర్లే, తొందర పద, లేకపోతే దొరికిపోతాం. నువ్వు బ్యాగ్ తీసుకొని గేట్ బయట వెయిట్ చేయి, నేను కొద్దిసేపట్లో వస్తా. అలాగే, కానీ తొందరగా రా. ఓకే. ఏంటి, నువ్వు రెడీ అవ్వలేదు ఇంకా? తొందరగా పదవే. అయిపోయింది. దివ్య, నేను బ్యాగ్ పట్టుకున్నప్పుడు ఎవరైనా చూస్తే డౌట్ వస్తుంది. అందుకే నువ్వు బ్యాగ్ పట్టుకొని ముందు వెళ్ళు, నేను తర్వాత వచ్చేస్తాను. మరి నేను దొరికిపోతే నడుకుమేరా? నీకేం కాదులేవే, నేనున్నాను కదా. నువ్వు ఉన్నావు కాబట్టే. అబ్బా, ఈ టైంలో బుర్ర తినకే, వాళ్ళు వచ్చేసి ఉంటారు. పదవే పద. నేను బ్యాగ్ ఎక్కడున్నారు? నువ్వు చెప్పవే ఎక్కడున్నావో. ఇంకా వీడికి రాత్రి తాగింది తెలియదేమో. ఇప్పుడే గేట్ బయటకు వస్తుంది. అయితే మీరు తొందరగా మన ఊరి చివరికి వచ్చేసేయండి. శివమహి, తొందర కారకండి. ఎలాగైనా పట్టుకో. రే వీరు, ఎక్కడున్నావు? నేను ఊరి చివరి పొలం దగ్గర ఉన్నాను. ఏం చెప్పు? మన ఊరు కుర్రాళ్ళు పారిపోతున్నారు, అటువైపే వస్తున్నారు, పట్టుకో. వాళ్ళ సంగతి నాకు వదిలే, ఏం చూసుకుంటా.
అందరూ కరకండి. నువ్వు ఎక్కడికి వెళ్ళాలి? హలో బోస్, నిన్నే. అయ్యో పాపం, చెవిటివాడేమో. ఎక్కడికి? హే, భయపడ్డారు కదా? నా పేరు మలేష్. ఐఎమ్ ఫ్రమ్ హైదరాబాద్. నేను అప్పుడప్పుడు సీరియస్గా ఉండడం నాకు ఇష్టం. అది మీరు చూసి భయపడతాను అనుకోలేదు. సారీ బాస్. వావ్! అమేజింగ్! వావ్, బ్యూటిఫుల్! ఆపండి. బెంగళూరులో బీచ్ ఉంటుందా? అంటే ఇది బెంగళూరు కదా? బెంగళూరు కాదు, గోవా వచ్చేసాం. గోవానా? గోవానా? అవును, ఇది గోవా. ఇదిగో వీడు చెప్పిన కరెక్టే రాంగు, రాంగు కరెక్టు అనే తొక్కలో లాజిక్లు విని మనం ఇక్కడికి వచ్చేసాం. అదేంటి బాస్, మీరు చెప్పిందే నేను చెప్పాను. మేము చెప్పామా? మీరు ఏది కరెక్ట్ అనుకుంటారో అది నాకు రాంగ్ అవుతుంది, నేను ఏది రాంగ్ అనుకుంటానో అది మీకు కరెక్ట్ అవుతుంది. మీరు చూపించిన రూటే నేను చూపించాను. ఓకేరా, ఎలాగో గోవా వచ్చేసాం కాబట్టి ఇక్కడే 1 వీక్ ఉండి ఎంజాయ్ చేసి బెంగళూరు వెళ్ళిపోవచ్చు. మహి, నీకు ఓకేనా? మన ఊరు తప్ప నాకు ఎక్కడైనా ఓకే. దివ్య, మరి నీకు? ఏరా అయితేనే పళ్ళు కొనుక్కోవడానికి. సరే, ఇక్కడనే ఎక్కడో లాజ్ చూద్దాం పదండి. ఓకే. నువ్వెక్కడికి రా, మాతో వచ్చావంటే చంపేస్తా. వెళ్ళు. ప్లీజ్ బాస్, ఎలానో ఇంత దూరం వచ్చాం కదా, ఎప్పటి నుంచో గోవా చూడాలనుకుంటున్నాను. మీతో పాటే ఉండి 1 వీక్ గోవా చూద్దామని. నువ్వు ఒక్కడివే వెళ్ళి చూసుకో, మాతో వద్దు. వెళ్ళు. ప్లీజ్ బాస్, ఇక్కడ మీరు తప్ప నాకు ఇంకెవరు తెలుసు? మీతోనే ఉంటారు బాస్, ప్లీజ్. మాతో రాగాని ఏదైనా ఏదో వేషాలు వేసావనుకో, నిన్నక్కడికి అక్కడే చంపి పాతేస్తా. కరెక్టా? థ్యాంక్ యూ బాస్. హలో, హాయ్. డూ యూ హ్యావ్ ఎనీ రూమ్స్? హౌ మెనీ రూమ్స్? వి నీడ్ 2 rooms. ఓకే. Keys please. Thank you. లాడ్జ్లో ఉంటే ఇంటి దగ్గర వాళ్ళు గుర్తొస్తారు. రండి ఆడుకుందాం. అమ్మో, మేం రామ్. బీర్లేసి అల్లల మధ్య చిందులేస్తే అక్కే వేరప్ప అన్నావు కదా. బీర్లేసి అలల మధ్య చిందేసి కిక్ ఎక్కడ ఉంటుంది? అంతా దిగిపోద్ది. పదండి పదం. పదమయ్యి వెళ్దాం.
चल बे चल ए, ప్లీజ్ ప్లీజ్ నేనేం చేయొద్దు ప్లీజ్ 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 నేనేం చేయొద్దు ప్లీజ్ రేయ్! థ్యాంక్ యూ సార్ సరైన టైంకి వచ్చి మమ్మల్ని కాపాడినందుకు. మీరు తెలుగు వల్ల అవును, మీరు? మాది అనంతపురం. మాది హైదరాబాద్. మరి మీరు ఇక్కడేం చేస్తున్నారు? నా పేరు రాజేష్, తన పేరు రమ్య. మాకు కొత్తగా పెళ్ళైంది, హనీమూన్కి వచ్చాం. ఈ పక్క లాడ్జింగ్లోనే ఉంటాం. మీకు ఏదైనా ప్రాబ్లం అయితే మా లాడ్జ్కి వచ్చేయండి. అవును, మీకు కూడా తోడుగా ఉన్నట్టుంటుంది. థ్యాంక్స్ అండి. ఈరోజు ఆ లాడ్జ్ కాల్ చేసి రేపు మార్నింగ్ అక్కడికి వస్తాం. వీలైతే రూమ్ బుక్ చేసి వచ్చేయండి. మీరు మా ఫ్రెండ్ లాంటి వాళ్ళు, తప్పకుండా మా హెల్ప్ మీకు ఉంటుంది. థ్యాంక్స్. హాయ్, గుడ్ మార్నింగ్. హాయ్, గుడ్ మార్నింగ్. హాయ్. హాయ్, గుడ్ మార్నింగ్. ఇదిగో మీ రూమ్ నెంబర్ 1. ఇదిగో కీస్. థ్యాంక్స్ అండి. రూమ్లో లగేజ్ పెట్టి వచ్చేస్తాం. ఏంటి బాస్, ఎలా ఉంది రూమ్? బాగుంది. రాజేష్ గారు, మీది లవ్ మ్యారేజా అరేంజ్ మ్యారేజా? మాది లవ్ మ్యారేజ్. మరి మీ లవ్ స్టోరీ ఎక్కడ స్టార్ట్ అయింది? నేను మా అమ్మ నాతో హైదరాబాద్లో ఉంటున్నాను. మా అపార్ట్మెంట్ ఆపోజిట్లో రమ్య వాళ్ళు కొత్తగా వచ్చారు. నేను ఒకసారి మా బాల్కనీ నుంచి రమ్యను చూశాను. అప్పటి నుంచి తనని చూడాలని బ్రష్ చేయడం, పాటలు వినడం, పేపర్ చదవడం, లాస్ట్ నిద్రపోవడం కూడా ఆ బాల్కనీలో చూశాను. ఓ రోజు రమ్య నన్ను చూసి నవ్వింది. అప్పటి నుంచి మా పరిచయం ప్రేమగా మారింది. ఆ తర్వాత మా ఇంటి దగ్గర తెలిసిపోవడం, మా పేరెంట్స్కి నచ్చడంతో మా ఇద్దరి పెళ్లి చేశారు. అంటే మీది లవ్ అండ్ అరేంజ్ మ్యారేజ్ అన్నమాట. అలా కూడా అనుకోవచ్చు. చెప్పాం. మరి మీ లవ్ స్టోరీ? మేమంతా ఒకే ఊరు వాళ్ళు, మేము చిన్నప్పటి ఫ్రెండ్స్. నాకు మహి అంటే చాలా ఇష్టం. తను హ్యాపీగా ఉండడం కోసం తనకు తెలియకుండా చాలా చాలా చేశాను. అప్పుడు మేము ఇంటర్ ఫస్ట్ ఇయర్. తనకు ఐ లవ్ యూ చెప్పడం కోసం చాలాసార్లు ట్రై చేశాను. లాస్ట్కి ఒక రోజు మహి, ఏంటి చెప్పు. అది అది ఆ? నువ్వంటే నాకు చాలా ఇష్టం. ఐ లవ్ యూ. ఇది చెప్పడానికి ఇంటెట్ ఎత్తాలా? అవును, నువ్వంటే నాకు ఆకాశం అంత ప్రేమ ఉంది. అందుకే ఆకాశంలోకి ఎత్తా. నా ప్రేమ మా పెద్దలకు నచ్చలేదు. అందుకే మేము లేచిపోయొచ్చు. నిజమైన ప్రేమని మా పెద్దలు ఎప్పుడూ ఒప్పుకోరు. మరి మీ లవ్ స్టోరీ? వాళ్ళు లవర్స్ కాదు, మా ఇద్దరిని ఇంట్లో నుంచి వెళ్ళి తప్పించడానికి వాళ్ళు హెల్ప్ చేశారు. వాళ్ళు మా ఫ్రెండ్స్. ఓ సారీ.
మా అందరి స్టోరీ చెప్పాం. మరి నీ లవ్? నాకు లవ్ అంటే పడదు బాస్, అదొక పెద్ద జబ్బు, మహా డేంజర్. ఏమైందిరా? అమ్మాయి గురించి ఏమైనా తెలిసిందా? ఆ అమ్మాయి జయ రెస్టారెంట్లో ఉందన్న. మనం ఎలాగైనా ప్లాన్ వేసి ఆ అమ్మాయిని కిడ్నాప్ చేయాలి అన్న. ఆ అమ్మాయిని రేపు నైట్కి మనం కిడ్నాప్ చేయాలి. ఎందుకు? ఎందుకంటే ఆ నెక్స్ట్ డే వాళ్ళు గోవా నుంచి వెళ్ళిపోతున్నారు. అయితే నేను చెప్పిన ప్లాన్ ప్రకారం ఆ అమ్మాయిని ఆ నైట్ కిడ్నాప్ చేయాలి. ఏంటన్న ప్లాన్? లడికి ఎవరు నువ్వు? శివ శివ అక్కడ అక్కడ ఎవరు నీచంగా మాట్లాడుతున్నారు. ఎవరూ లేరే. లేదు, ఇప్పుడే చూశాను. ఎవడో వేస్ట్ ఫెలో అయ్యి ఉంటాడు. సర్లే పద. నా గురించి నీ అభిప్రాయం ఏంటి? నువ్వు పెద్ద కోతివి. అది కాదే, ఇంకా ఇంకా అంటే ఇక్కడ ఇక్కడ ఏమనిపించట్లేదా? నాకైతే ఏమనిపించట్లేదు. అసలు నువ్వు అమ్మాయివేనా? మనల్ని లవర్స్ అంటుంటే నీకేమనిపించడం లేదా? ఎందుకు అనిపించదు? అయినా మా అమ్మాయిల మీది బయటికి తొందరగా చెప్పలేం కదా. అయితే నేనంటే నీకు ఇష్టమేనా? ఇష్టమే. ఎంత ఇష్టం? నీకోసం చచ్చేంత.
మహీని ఎక్కడైనా చూసావా? లేదు శివ, మార్నింగ్ నుంచి నేను తను చూడలేదు. అయితే మరి ఎక్కడికి వెళ్ళి ఉంటుంది? సీను, మహీని ఎక్కడైనా చూసావా? లేదురా, అయినా కాల్ చేయాల్సింది. తన మొబైల్ రూమ్లోనే ఉంది. అయితే ఇక్కడ ఎక్కడో ఉంటుంది. రే, ఏంట్రా ఆ గాయం? అబే ఏం లేదులే. రాజేష్, మహీని ఎక్కడైనా చూసావా? లేదే. ఏ? మార్నింగ్ నుండి మహి కనబడట్లేదు. ఎక్కడికి వెళ్ళి ఉంటుంది? ఇక్కడే ఎక్కడో ఉంటుంది, చూద్దాం పదండి. అయినా ఎక్కడికి వెళ్ళి ఉంటుంది? నాకు చెప్పకుండా ఎక్కడికి వెళ్ళదే. బయటికి వెళ్ళి ఎత్తుదాం పదండి. ఈ మధ్య బీచ్లో ఎక్కువ హత్యలు జరుగుతున్నాయి. పాపం ఆ అమ్మాయి ఎవరో. రే, ఒకసారి చూసేద్దాం పదా. లేదురా, నా మహేశ్వరికి ఏం కాదు. చూసొద్దాం శివ, డౌట్ క్లియర్ అయిపోద్ది. నా మహికి ఏం కాదు, ఇక్కడనే ఎక్కడన్నా ఉంటుంది. తనకేం కాదులే గాని చూసొద్దాం పద. ఓకేరా, నేను వెళ్ళి చూసి కాల్ చేస్తా. మయి 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 శివ, ఇక్కడే ఉంటే నీకు మహి జ్ఞాపకాలు గుర్తొస్తాయి. గోవా నుంచి ఉంటాయి. ఇక్కడ ఉంటే ఇంకేదో జరగచ్చు. వెళ్ళిపోదాం పదా. నేను రాలేను, మీరు వెళ్ళండి. ఎందుకు రావురా? నా మహిని చంపిన వాళ్ళంతా చూసే వరకు ఈ గోవా వదిలిపెట్టి రాను. మీరు వెళ్ళండి. వాళ్ళంతా చూడాలని మాకుండదా? నీకేం జరుగుతుందని మా భయం. ఇక్కడ నేను మాత్రమే ఉన్నాను, నాలో నా ప్రాణం లేదు. నన్నేం చేయలేదు. నేనే వాళ్ళంతా చూస్తా. ఇదే నా ఆఖరి మాట. ఓకేరా, ఫ్రెండ్ని సమస్యలు వదిలి వెళ్ళే మూర్ఖులం కాదు మీరు. ఒకవేళ ఊరెళ్ళాల్సి వస్తే అందరం కలిసి వెళ్దాం.
చేస్తారని అనుకోకు శివ. నీతో ఉన్న వాళ్ళందరూ నీకు మంచి చేస్తారని అనుకోకు శివ. పాలల్లో నీళ్లు కలుస్తాయి, కానీ పాలు పాలే, నీళ్లు నీళ్ళే. ఏమంటున్నావు శివ? నాకేం అర్థం కావట్లేదు. వీడికి అర్థమైంది. చెప్పరా, మహిని ఎందుకు చంపావు? ఏమైందిరా నీకు? ఏం మాట్లాడుతున్నావు? మహి చనిపోయిన రోజు తనకు గాయమైంది, నీకు గాయమైంది. రే, ఏంట్రా ఆ గాయం? అదే ఏం లేదులే. ఏం చేసావు చెప్పు. ఓ అదా, ఆ రోజు నైట్ నువ్వు మహి నిద్రలోచి వెళ్ళడంతో నాకు డౌట్ వచ్చి మిమ్మల్ని ఫాలో అయ్యాను. కానీ మీరు కనిపించలేదు. అలా వస్తున్న దారిలో కాలు జారి కింద పడ్డాను. అంతే, అక్కడ అంతకన్నా ఇంకేం జరగలేదు. हे लड़की किधर है रे? अरे तेरा दिमाग खराब हो गया क्या? हाँ? బాస్, అమ్మాయి అనుకుని వాడు నన్ను కిడ్నాప్ చేశాడు. अरे पागल, जाके लड़के को ले आ चल। ఆ అమ్మాయిని ఇక మనం కిడ్నాప్ చేయలేం బాస్. ए, क्यों? ఆ అమ్మాయి చనిపోయింది. कैसे? आज कैसे भी कस्टमर के पास लड़की को भेजना है, नहीं तो लोग विश्वास नहीं करेगा। जाओ, उसी तो लड़के को लेकर आ जाओ। ఓకే బాస్. ఏం శివ, ఏమైంది? రోజు రోజు పిచ్చోన్లా తయారవుతున్నావు ఏంటి? అవును, నేను పిచ్చోన్నే. ఈ స్థితికి తీసుకొచ్చింది మీరే కదా. ఏంటి భీమా? అవును, నా మహిని చంపిన వాళ్ళు మీలోనే ఎవరో ఉన్నారు. ఏం మాట్లాడుతున్నావు శివ? మేం చంపడం ఏంటి? నటించకరా. బావ మీద చేయి పడిందంటే మర్యాదగా ఉండదు. రేయ్, నువ్వు చిన్నపిల్లవాడు, నీకేం తెలియదు. ఉండవు. ఏంట్రా చిన్నపిల్లల్లో కనిపిస్తున్నాను? కొట్టానంటే కోమలోకి వెళ్ళిపోతాం. రే శివ, ఆగురా. రే సిద్ధ ఆగరా. పట్టక బయట వచ్చాను. అయినా నేను మీ అందరిలో ఒక్కనైనందుకు నాకు ఆనందంగా ఉంది. నేను ఎందుకు చంపుతాను? మనలో మనం గొడవ పడడం కాదు. గోవాల కిడ్నాపర్స్ ఉన్నారని విన్నాం. వాళ్ళే ఏమైనా చేశారేమో. శ్రీను, దివ్యాని ఎవరో కిడ్నాప్ చేశారు. వాళ్ళు ఎటువైపు వెళ్ళారు? నాకు రూట్ తెలీదు, కానీ తన దగ్గర మొబైల్ ఉంది. అది చాలు. మొబైల్ సిగ్నల్స్ ద్వారా వాళ్ళ ప్లేస్కి వెళ్ళొచ్చు. అయితే కార్ తీసిను, వెళ్దాం.
लोग आता बोल के मुझे मालूम है तुम लोग मेरे हाथ में मरोगे। రేయ్ చంపేస్తా అని నీ మొగతనం ఆడవాళ్ళ మీద చూపించడం కాదురా, మా మీద చూపించు. क्या रे चिल्ला रे? हाँ? రేయ్ సార్ ఆ అమ్మాయిని మేము చంపలేదు సార్. సార్ ఆ అమ్మాయిని మేము చంపలేదు సార్. మరెవర్రా చంపింది? మొత్తం ఈ ఫోన్లో నేను రికార్డ్ చేశా సార్. సార్ చూడండి ఒకసారి. చూసావా, తెలిసిపోయిందా? మలేష్ 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 సౌండ్ ఏంటి? నాకు గోవాలో 4 వ్యక్తులు పరిచయం అయ్యారు. శివ, మహి, శ్రీను, దివ్య. వాళ్ళకి నేను బాగా క్లోజ్ అయ్యాను. వాళ్ళు నన్ను చాలా బాగా చూసుకుంటున్నారు. అందరం గోవాలో ఫుల్గా ఎంజాయ్ చేస్తున్నాం. నేను వీళ్ళందరినీ షిట్. మలేష్ मेरा नाम मोहम्मद अली खान, मुंबई से आया रे कुत्ते. నా మహిని ఎందుకు చంపావురా? తను నిన్ను
ఒక అన్నలాగా అనుకుంటే తన్ని చంపడానికి నీకు మనసులా వచ్చిందిరా? అన్ననా? బంధాలు బంధుత్వాల గురించి నువ్వు నాకు చెప్తున్నావా? పుట్టి పుట్టగానే నా తల్లి నన్ను రోడ్డు మీద వదిలేసి వెళ్ళిపోయింది. నా తండ్రి వేరే దాంతో వెళ్ళిపోయాడు. అనాథగా బతికిన నేను ఎంఏ గోల్డ్ మెడలిస్ట్ దాకా ఎదిగాను. నేను ప్రాణానికి ప్రాణంగా ప్రేమించిన లవణ నా ఫ్రెండ్తోనే పడుకునిందిరా. ఇక్కడ ఎవరికి బంధాలు బంధుత్వాలు విలువలు తెలియవు. అందరూ కామకలే. అందరినీ చంపేస్తా. నిన్ను 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 అందరినీ చంపేస్తా. Oh!